మరో తెలివైన మోసం ఏంటంటే ఇతర ఖాతాల్లో ఉన్న ఆస్తుల మీద అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు నాని వసూలు చేస్తున్నారు. పోనీ బ్యాంకులకు రుణం చెల్లిస్తున్నారా అంటే లేదు. ప్రశ్నించేందుకు బ్యాంక్ అధికారులకు ధైర్యం లేకుండా పోయింది. అదే ఒక రైతు రుణం తీసుకుని చెల్లించడంలో ఆలస్యం చేస్తే బ్యాంకు వాళ్ళు ఆ రైతుని ఏం చేస్తారో మనకు తెలియంది కాదు. మార్టిగేజ్ చేసిన ఆస్తులను బ్యాంకులకు తెలియకుండానే అద్దెకిచ్చారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఒక కాలేజ్ కోసం లీజుకిచ్చిన భవనం, మహానాడు రోడ్డులోని స్థలం, ఎనికేపాడులో జాతీయ రహదారి పక్కనే ఉన్న స్థలం బ్యాంకులకు తెలియకుండా, ఎలాంటి అనుమతి తీసుకోకుండా టాటా అనుబంధ సంస్థలకు 19 సంవత్సరాల 11 నెలల లీజుకిచ్చారు. దీని అద్దె నెలకు లక్షల్లో వస్తుంది. ఈ లీజు ఒప్పందం విషయంలో కూడా కేసినేని నాని మరో ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థలాన్ని ఐఓబిలో తనఖా పెట్టిన విషయాన్ని ప్రస్తావించలేదు. పైగా ఈ స్థలంపై ఎలాంటి మార్టిగేజ్ లేదంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా ఇచ్చేశారు.